ప్రజా సంకల్పం ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ రామంతోడు డివిజన్లో ఉంది. ఇప్పుడు మనతో ఉప్పల్ సర్కిల్ జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ అవుట్సోర్సింగ్ శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. వారి యొక్క బాధలు విందాము. చెప్పండి, మీ పేరు? నా పేరు గణేష్. గణేష్, మీ పేరు? దశరథ్ సార్. చెప్పండి, ఏం సమస్య? మాకు ప్రతి సంవత్సరము మేము ఈ ఎలక్షన్ వర్క్ కానీ కరోనా టైంలో కానీ ఇలాంటి వర్క్ చేస్తున్నాం సార్. మాకు ఎలాంటి గుర్తింపు లేదు ఇంతవరకు. మాకు వచ్చి ఇప్పుడు ఆ 15,000 మాకు వచ్చి పిల్లల ఫీజులు, ఇంటి కిరాయి, రేషను ఇవన్నీ తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి అది ఉంటుంది సార్. మాకు ఎలక్షన్ డ్యూటీ చేస్తే ఎలక్షన్ డబ్బులు కూడా ఇంతవరకు రాలే మాకు. ఎలక్షన్స్ అయిపోయి అంటే ఏ అసెంబ్లీ లేదంటే పార్లమెంట్? అసెంబ్లీ, పార్లమెంటు, కార్పొరేటర్ అప్పుడు చేసిన డబ్బులు కూడా ఏవి రాలే. ఏమంటారు అధికారులు? అధికారులు ఒకటే మాట, బిల్లు పెట్టినాము, బిల్లు రాగానే ఇస్తాము అని చెప్తున్నారు. ఆ విధంగా చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మన జిహెచ్ఎంసీకి కొత్త కమిషనర్ మేడం గారు వచ్చారు, అమరాపల్లి కట్ట ఐఏఎస్ ఆఫీసర్ మేడం గారు. ఆ మేడం గారికి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెప్తాం మేడం. చెప్పండి. మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గరనే ఈ రోజు ధర్నా చేయబోతున్నాం. జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్. ఓకే, ఆ సర్కిల్లో మేము అందరం కలిసి మాకు ఇంతవరకు ఎలక్షన్ డబ్బులు కానీ ఏవి కూడా రాలేదు సార్. ఓకే, చూడండి, జిహెచ్ఎంసీ కమిషనర్ మేడం గారు, దయచేసి వీళ్ళు అవుట్సోర్సింగ్ సిబ్బంది అండి, శానిటేషన్ ఎన్నో సంవత్సరాలుగా మేము కూడా చూస్తున్నాం. వీళ్ళు అంటే కరోనా సమయంలో కూడా చాలా వర్క్ చేశారు ప్రజల సంక్షేమం కోసం. ఇలాంటి వారికి మనము అంటే ప్రభుత్వం తరఫున రావాల్సిన, అంటే న్యాయంగా రావాల్సిన, వాళ్ళు ఏం అడగట్లేదు, వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ చెల్లించాలా ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. అలాగే ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఐఏఎస్ఆర్ అధికారి గారు కొత్తగా వచ్చారు, వారు కూడా ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది. వీరికి ప్రభుత్వంతో న్యాయంగా రావాల్సిన బకాయిలు చెల్లించాలి. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం, రామంతాపూర్ నుంచి.